గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాము. ఈ మాటలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, వారు ఒక రాయబారులని, అనగా దేవుని సేవ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు యొక్క రాయబారి, క్రైస్ట్స్ అంబాసిడర్స్. దేశానికి రాయబారులు ఉంటారు. ఈ రాయబారి పని ఏంటంటే, ఇండియన్ అంబాసిడర్ ఇండియాలో ఉండడు, వేరే దేశంలో ఉంటాడు. ఆ దేశానికి మన దేశానికి మధ్య సత్సంబంధం కుదిర్చే పని. కాబట్టి క్రీస్తు రాయబారులు అంటే దేవునితో మనిషి చేసిన పాపమును బట్టి ఆ యొక్క చక్కటి మంచి సంబంధం, మంచి ప్రేమ, మంచి అనురాగము మన పాపము వలన దూరమైపోయిన ఈ యొక్క రిలేషన్ని మరలా ఇద్దరిని, అనగా మనిషిని దేవుణ్ణి దగ్గర చేసి సమాధానపరిచే పరిచర్యే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి చేసిన పరిచర్య. ఆ పరిచర్యను ఆయన బిడ్డలమైన మనకు తిరిగి అప్పగించి మనుష్యులను దేవునితో సమాధానపరచండి అని దేవుడు పరిచర్య ఇచ్చాడు. మన జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పరిచర్యలో మనం సక్సెస్ఫుల్గా ముందుకు నడవాలి అంటే, మనుషులను దేవునితో సమాధానపరిచి యేసుక్రీస్తు ద్వారానే ఆ సమాధానము సాధ్యమనే పరిచర్య చేయాలంటే ముందుగా మనము సమాధాన పడాలి. సమాధాన పడుట, సమాధాన పరుచుట, ఈ రెండు చాలా శ్రేష్టమైన పరిచర్యలు. అది దేవునితో కానీ మనుషులతో కానీ. మనుషులతో సమాధాన పడుట, మనకి ఎవరితో అయినా గొడవ ఉంటే, ఇబ్బందులు ఉంటే మనము వారితో సమాధాన పడమని దేవునికి వాక్యం చెప్తుంది. అందుకనే కొండ మీద చేసిన ప్రసంగంలో యేసయ్య అంటారు, మీరు దేవుని సన్నిధికి ఒక అర్పణ తెచ్చి ఒక కానుక తెచ్చిస్తున్నప్పుడు ఆ కానుక బాక్సులో మీరు కానుక వేసే ఆ సమయంలో నీ సహోదరునితో నీకేదైనా గొడవ ఉంటే కనుక ముందు నీ అర్పణ ప్రక్కన పెట్టి నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడిన తర్వాతే నాకు కానుక ఇవ్వమంటారు యేసయ్య. మత్తయి సువార్త 5:24 ఉంటుంది. అంటే దేవునికి మనం ఇచ్చే కానుక కంటే దేవునికి అపురూపమైన కానుక మన సహోదరునితో సమాధానం పడుట. కాబట్టి ముందు మన సమాధానం ఎప్పుడైతే పడతామో అప్పుడు దేవుని శిష్యులుగా ఇతరులకు సమాధాన పరిచే అర్హత మనకి ఉంటుంది. అదే కొండ మీద చేసిన ప్రసంగంలో యేసు ప్రభు అంటారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మనం సమాధాన పడితే దేవుని సేవకులుగా చేసి అర్హత పొందుకుంటాం. ఆ సేవకులుగా అర్హత పొందిన తర్వాత ఇతరులను సమాధాన పరిచితే దేవుని కుమారులుగా పిలువబడతాం. కాబట్టి సమాధాన పడుట, సమాధాన పరుచుట ప్రతి క్రైస్తవునికి దేవుడు ఇచ్చిన ఒక శ్రేష్టమైన పరిచర్య. అది మనలో మనము ఒకరితో ఒకరికి వ్యాజ్యం ఉన్నప్పుడు సమాధాన పడడం, ఇతరులను సమాధానపరచడం. సాధారణంగా సమాధాన పడడం అనే కార్యం ఎప్పుడు జరుగుతుందంటే, ఎవరి ద్వారా జరుగుతుందంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తిలో ఏ తప్పు లేదు. ఈ వ్యక్తికి చాలా తప్పు చేశాడు, దానివల్ల డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్ అయినప్పటికీ డిస్టర్బెన్స్ వచ్చి విడిపోయారు. మరలా వీళ్ళు సమాధాన పడాలంటే ఎవరు ఇనిషియేషన్ తీసుకోవాలి, ఎవరు ముందుకొచ్చి సమాధాన పడాలి అంటే 99% అందరూ ఏమంటామంటే, వీడిలో తప్పు లేదు కాబట్టి తప్పు చేసిన వీడే వెళ్ళి సమాధాన పడాలి అనేదే మనము చేస్తాము, మనము అనుకుంటాం. కానీ దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి దేవునికి మనిషికి మధ్య సత్సంబంధం చెడిపోయింది. దేవునికి విరోధంగా మనిషి పాపం చేశాడు, దేవుడు చాలా బాధపడ్డాడు. దాని ద్వారా ఈ రిలేషన్ దూరం అయిపోయింది. మరలా ఈ రిలేషన్ దగ్గర చేయాలి ఇద్దరు సమాధాన పడడానికి. ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారంటే, తప్పు చేసినోడు కాదు, తప్పు చేయని దేవుడే ఈ భూమి మీదకి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపి
సమాధానపరచు పరిచర్యను ఆయన చేసి ఆయనే సమాధానంను దేవునికిని మనుషులకి మధ్య సమాధానకర్తగా మారాడు యేసయ్య. కాబట్టి యేసుక్రీస్తును పోలిన సమాధానం ఏంటంటే, తప్పు చేసిన వాడు సమాధాన పడుట కాదు, కానీ తప్పు చేసిన వాడి దగ్గరికి తప్పు చేయని వాడే, పరిశుద్ధంగా నీతిగా ఉన్నవాడే వెళ్ళి, సహోదరుడా, చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, జరిగింది ఏదో జరిగిపోయింది, పొరపాట్లు ఎవరి ద్వారానే జరుగుతుంది, సమాధాన పడదాం, కలిసి సంతోషంగా ఉందాం అనే ఇనిషియేషన్, ఆ కార్యాన్ని ముందుగా తప్పు చేయని వాడే ఆ కార్యాన్ని చేపట్టడం అనేది దైవికమైనది. యేసుక్రీస్తు మనకు చూపించిన ఒక ఎగ్జాంపులరీ పీస్ మేకర్ లైఫ్ అది. సమాధానపరచు వాని యొక్క సాక్షార్థమైన జీవితం. మనం ఎలాగుంటాం? నాదేమీ తప్పు లేదు, ఆడే వచ్చి ముందు నా దగ్గర సమాధాన పడితే అప్పుడు ఆలోచన చేద్దాం సమాధాన పడాలో లేదో అని అనుకుంటాం. ఎందుకంటే మన తప్పు లేదు కాబట్టి కొద్దిగా రోషం ఉంటుంది. ప్రభువు రోషం చూపించలేదు, జాలి చూపించాడు. మనము కూడా ఇతర వాని పట్ల ప్రేమ కలిగి, తప్పు మందా, తప్పు ఆ వ్యక్తిదా కాదు, సమాధాన పడడానికి సాయశక్తుల ప్రయత్నిద్దాం. యేసే మనకు సహాయం చేసి సమాధానాన్ని ఇస్తాడు. అప్పుడు ఇతరులను సమాధానపరిచి దేవుని సేవ చేస్తూ, దేవుని సేవకులుగా, దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దపడదాం. దేవుడు అట్టి భాగ్యం మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈ ఉదయకాల సమయనిచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. సమాధాన పడుట, సమాధాన పరచుట అనే ఈ పరిచర్యను మాకు ఇచ్చావు. ముందుగా మేము నీతో మా పాపముల విషయంలో మారు మనసు పొంది సమాధానపడి, ఆ తర్వాత మారు మనసు పొందని వారికి యేసుక్రీస్తు రక్షణ సువార్తను వారికి ప్రకటించి, యేసుక్రీస్తు ద్వారా మేము ఎలా సమాధాన పడ్డామో వారిని నీతో సమాధానపరిచే పరిచర్య చేయుటకు నీ యొక్క వాక్య సత్యము, నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేసి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను సమాధానపడుట, సమాధానపరచుట పరిచర్యలో మనలను బహుబలముగా ఫలింపచేసి వాడుకొనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.